దాతాను అబీరాములు అహరోనుపై తిరుగుబాటు చేసి ఏ పదవి కోరిరి? ఏ యాజకత్వము, బి ప్రభుత్వము, సి మంత్రి పదవి, డి ముఖ్యమంత్రి పదవి. ఏ యాజకత్వము. కోరహు కుటుంబీకులను నోరు తెరచి మృంగివేసినది ఏమిటి? ఏ సముద్రం, బి భూమి, సి సింహం, డి దెయ్యం. బి భూమి. ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట మోషే మాట చొప్పున ఎన్ని కర్రలు ఉంచిరి? ఏ 48 కర్రలు, బి 18 కర్రలు, సి 12 కర్రలు, డి 24 కర్రలు. సి 12 కర్రలు. 12 కర్రలలో ఎవరి పేరు గల కర్ర చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను? ఏ అహరోను కర్ర, బి అబీరాము కర్ర, సి మోషే కర్ర, డి యెహోషువ కర్ర. ఏ అహరోను కర్ర. తులము అనగా ఎన్ని చిన్నములు? ఏ 10 చిన్నములు, బి 11 చిన్నములు, సి 21 చిన్నములు, డి 20 చిన్నములు. డి 20 చిన్నములు. యాజకునికి వచ్చిన దశమ భాగంలో మరలా దేవునికి దశమ భాగం యాజకుడు ఇవ్వాలా? ఏ ఇవ్వకూడదు, బి ఇవ్వాలి, సి ఒక భాగం మాత్రమే, డి తనకు నచ్చినంత ఇవ్వాలి. బి ఇవ్వాలి. నరశవము ముట్టినవాడు ఎన్ని రోజులకు పవిత్రపరచబడునని యెహోవా చెప్పెను? ఏ 3 దినములకు, బి 1 దినమునకు, సి 7 దినములకు, డి 2 దినములకు. సి 7 దినములకు. పాప పరిహార జలములో కలిపేది ఏమిటి? ఏ హోమ భస్మము, బి రక్తము, సి మూలికలు, డి ద్రాక్షారసం. ఏ హోమ భస్మము. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.